అయితే నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. దానికంటే ముందు ఈరోజు వాక్యం చదివే విషయంలో తోడ్పడే సహోదరి సురేఖ గారు సహాయం నేను తీసుకుంటాను. 119వ కీర్తన 18వ వచనం చదివినిపించండమ్మా. 118వ కీర్తన 18వ వచనం, Psalm 119:18. దాన్ని మనం ఆధారం చేసుకొని మన బైబిల్ స్టడీని మనం ప్రారంభం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. నీ వాక్యమును బట్టి నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువు. దాన్ని మనం ఆధారం చేసుకొని ముందుకు వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు ఎంతో ప్రయాసంతో దాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతున్నది. నేను కూడా తండ్రి ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం ఈ వేళ తండ్రి ఎవరెవరు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారో అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు ఎంతో ఆశలతో ఆత్మికంగా మేము బలపరచబడాలి, ఆత్మికంగా మేము ఎదగాలి, వాక్యపరంగా మేము ఎదగాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు తండ్రి. మీరు ఆశ కలిగిన ప్రాణుల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరు మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు మీకు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎప్పుడు లెక్కనే నేను ఒక ఇంపార్టెంట్ బిగినింగ్ స్లైడ్ తో నేను ప్రారంభం చేస్తానండి. ఎందుకంటే న్యూ కమర్స్ కూడా మన బైబిల్ స్టడీలో ఉండొచ్చు. మనం వాడే పద్ధతి ఏంటో అందరికీ తెలిసి ఉండాలి. మనం 3 అడుగులతో కూడిన బైబిల్ స్టడీ చేస్తాము. 3 ఫోల్డ్ సిస్టమ్ అని కూడా అంటారు. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశము మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్. లేఖనం ఏం చెప్తుందో మనము అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం మనము చూస్తున్నాం. దాని తర్వాత ఇంటర్ప్రిటేషన్, దాని అర్థం ఏంటో మనము అర్థం చేసుకుంటున్నాం. దాని తర్వాత అప్లికేషన్, నేర్చుకున్న పాఠంలు ఏంటో అది మన క్రైస్తవ జీవితంలో అమలు పరుస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశంని మనము సాధించినట్టు. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది అని మనం చూస్తే ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను సహోదరి సురేఖతో. మొదటిగా 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. మన దేవుడు మారని దేవుడు. 1 Corinthians chapter 10 verse 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. బుద్ధి కలుగుటకై రాయబడెను. They were written down as warnings for us. మన దేవుడు మారని దేవుడు. ఇంకొకటి మనము రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుకుందాం. నిరీక్షణ పుట్టించుటకై కూడా లేఖనము రాయబడి ఉన్నది. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. చదవమ్మా. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. థ్యాంక్ యూ అమ్మా. ఒక నిజమైన సంఘటన మీతో పంచుకొని నేను ముందుకు వెళ్తాను. అదేమనగా ఒక గొప్ప దేవుని సేవకుడు, చెకోస్లావేకియా దేశంకి చెందిన సేవకుడు. ఇప్పుడు అంతా కూడా యూరోప్ కొంచెం డివైడ్ అయింది. దాని తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. ఇప్పుడు చెకోస్లావేకియా అనే దేశం మీకు కనిపించకుండా ఉండొచ్చేమో, కానీ సర్బియా అనే దేశం మనకి కనిపిస్తూ ఉంటది. దానికి చెందిన ఒక సేవకుడు, ఆయన పేరు జెన్జెండాఫ్. ఆయనని ఒక నాస్తికుడైన రాజు, స్వీడన్ దేశంకి చెందిన రాజు పిలిపించి ఒక సవాల్ వేశాడు. ఏమనంటే, చూడండి జెన్జెండాఫ్ గారు, మీరు దేవుని సేవకుడు అని నేను విశ్వసిస్తున్నాను. నా రాజభవనంలో మీరు 10 దినములు ఉండొచ్చు. ఉండి ఇక్కడ ఉన్న సౌకర్యాలన్నింటినీ కూడా మీరు అనుభవించవచ్చు, రుచి చూడొచ్చు, మీరు ఆనందించవచ్చు నా రాజభవనంలో. కానీ 10 దినముల తర్వాత మీరు నాకు రుజువుపరచాలి దేవుడు ఉన్నాడు
అని సవాల్ వేశారు. అప్పుడు జెన్జెండాఫ్ గారు నిజమైన దేవుని సేవకుడు, నమ్మకమైన దేవుని సేవకుడు, నవ్వుతూ ఏమన్నారంటే, రాజుగారు నాకు మీ రాజభవన సౌకర్యాలు ఏం అవసరం లేదు, నాకు 10 దినములు కూడా అవసరం లేదు, 10 నిమిషములు కూడా అవసరం లేదు, దేవుడు ఉన్నాడా లేదా అని రుజువుపరచుటకు నేను ఒక మాట చెప్తాను, దాన్ని బట్టి మీరు నమ్మొచ్చు అని అన్నాడు. ఆ మాట ఏంటి అని ఆ స్వీడన్ దేశం రాజు అడిగినప్పుడు జెన్జెండాఫ్ గారు ఏమన్నారంటే, ఇజ్రాయెల్ దేశం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఇజ్రాయెల్ దేశం అని అన్నాడు. చూడండి, మనకందరు కూడా చాలా పరిచితం అయిన వాక్య భాగము, నేను అన్ని కూడా చదువుపించాను, కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్న శ్రేష్టత ఏంటి చెప్పండి. ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం, నేను వేరే అధ్యాయాల గురించి చెప్పట్లేదు, కానీ ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయం గురించి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుకుంటున్నాను. ఎవరైనా చెప్పగలుగుతారా? మనం అందరం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాము. దేవుని మాట వినటం వల్ల ఆశీర్వాదాలు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. వినకపోవడం వల్ల శాపాలు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ద్వితోపదేశ కాండంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు ఇజ్రాయేలీలకి ప్రమాణం చేస్తున్నారు, మీరు విధేయత చూపిస్తే ఈ అన్ని ఆశీర్వాదాలు మీ వెంట వస్తాయి, అలాగే మీరు అవిధేయులైతే ఇటువంటి శాపాలు మీ మీద కుమ్మరింపబడతాయి. అయితే ఒక భక్తుడు అన్నాడు, జాగ్రత్తగా వినండి, ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ అన్ అవుట్వర్కింగ్ ఆఫ్ ద డ్యూట్రానమిక్ కావెనెంట్ అని అన్నాడు. తెలుగులో చెప్తున్నాను, ఇజ్రాయెల్ చరిత్ర అంతా కూడా మనం గమనిస్తే ద్వితోపదేశ కాండం 28వ అధ్యాయంలో ఉన్న మాటలు నెరవేర్పు మనకి కనిపిస్తున్నది. ఎప్పుడప్పుడు వాళ్ళు విధేయత చూపించారో ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించాడు, ఎప్పుడు అవిధేయులు అయ్యారో దేవుడు వాళ్ళని శపించాడు. జాగ్రత్త వినండి, ఆ దేవుడినే మనం సేవిస్తున్నాం, ఆయన మారని దేవుడు. ఒకసారి ఆ వాక్య భాగం కూడా సహోదరి సురేఖతో చదివిస్తాను. మన దేవునిలో మార్పు అనేది లేదు అనేది మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదివినిపించమా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. మలాకీ 3:6 అన్మ్యూట్ చేసుకోమ్మా. ఉన్నారా సిస్టర్ సురేఖ గారు? యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక, యెహోవానే నేను మార్పు లేని వాడను. అయితే క్రైస్తవులకి ఉన్న పాఠమేమనగా, మనం కూడా విధేయత చూపిస్తూ దేవుని చెప్పిన మార్గంలో నడుచుకుంటే దేవుని సన్నిధి మనతో పాటు ఉంటుంది. దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుందో మనకి విజయమే విజయం. అలాగే ఎప్పుడు మనం అవిధేయులం అవుతామో దేవుని చేత శిక్షింపబడతాం, ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. జాగ్రత్తగా వినండి, కొంచెం మంది ఈ బైబిల్ స్టడీలో ఎవరు పాల్గొంటున్నారో కొన్ని నెలల క్రితము నేను ముగించిన ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో కూడా పాల్గొన్నారు. అయితే సాతానుడు ఎలాగా సూచించబడుతున్నాడు ప్రకటన గ్రంథంలో అని మనం చూస్తే 12-13 అధ్యాయాల్లో ఘటాసర్పంగా, 7 తలల ఘటాసర్పంగా, 6 తలలు లేవు, 8 తలలు లేవు. ఎందుకు 7 తలలు? ఆ 7 తలలు లోక రాజ్యములని సూచిస్తున్నాయి. సమయం అనుసారంగా నేను మీతో పంచుకుంటున్నాను ఆ 7 రాజ్యములు ఏంటో. మొదటిగా ఐగుప్తు, దాని తర్వాత అషూర్లు, దాని తర్వాత బాబిలోన్ రాజ్యం, దాని తర్వాత వచ్చిన రాజ్యం మాదీయ పార్శికుల రాజ్యం, 5వ రాజ్యం గ్రీక్ రాజ్యం, 6వ రాజ్యం రోమా రాజ్యం, 7వ రాజ్యము రాబోయే క్రీస్తు విరోధి రాజ్యం. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, ఇజ్రాయేలీలని దేవుడు ఐగుప్తు రాజ్యం నుంచి విమోచించాడు అని అంటే ఎవరి రాజ్యం నుంచి విమోచించినట్టు? గివ్ మీ అన్ ఆన్సర్, చెప్పాలి. ఐగుప్తు రాజ్యం నుంచి దేవుడు ఇజ్రాయేలీలని విమోచించాడంటే ఎవరి రాజ్యం నుంచి విమోచిస్తున్నాడు? సాతాను రాజ్యం. సాతాను రాజ్యం, రైట్ ఆన్సర్. అయితే వాగ్దాన దేశం ఇచ్చాడు, చిన్న పరలోకమే ఇచ్చాడు ఈ భూమిలో, ఇంకా ఆజ్ఞలు ఇచ్చాడు పాటించండి అని. ఎప్పుడు అవిధేయులయ్యాడో వాళ్ళు, ఎప్పుడు విగ్రహారాధనలో దిగజారిపోయారో బాబిలోన్ రాజ్యంకి ఇజ్రాయేలీలను అప్పచెప్పాడు. బాబిలోన్ రాజు వచ్చి వాళ్ళని చెరలకు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సో బాబిలోన్ రాజుకి
అప్పజెప్పాడు దేవుడు ఇజ్రాయేలీలను అంటే మరి ఎవరి చేతిలో అప్పజెప్పినట్టు చెప్పాలి, గట్టిగా చెప్పండి అమ్మా. సాతాను చేతిలో మరి అప్పజెప్పినట్టు. మన దేవుడు మారని దేవుడు. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? బుద్ధి కలుగుటకై. మనం కూడా అవిధేయులమైతే మనల్ని సాతాన్ రాజ్యం నుంచి, పాపము చీకటి లోకం నుంచి విమోచించిన దేవుడు మరి సాతాన్ చేతిలో అప్పచెప్పగలుగుతాడు. సుమి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా మాటలు కావు. ఈ వాక్య భాగం కూడా సహోదరి సురేఖతో చదివిస్తాను అమ్మా. 1 తిమోతి 1 అధ్యాయం 18, 19, 20 వచనాలు చదవమ్మా. 1 తిమోతి 1 అధ్యాయము 18వ వచనం నుంచి. మనము సాతాన్ రాజ్యం నుంచి విమోచించబడిన ప్రజలమై ఉన్నాం, కానీ అవిధేయులమైతే ఏమవుతుందో ఒకసారి మనం చూద్దాం. 1 తిమోతి 1 అధ్యాయము 18వ వచనం నుంచి. నా కుమారుడవైన తిమోతి, కలిగిన వాడవై నిన్ను కూడా ఈ మంచి పోరాటముకి ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. కంటిన్యూ. వారిలో హ్యూమేనయును అలెగ్జాండర్ను ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడకుండాటకై వీరిని సాతానునకు అప్పగించుతిని. సాతానికి అప్పచెప్పి తిని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళిద్దరు క్రైస్తవులే, కానీ మనస్సాక్షికి విరోధంగా ప్రవర్తిస్తున్నారు, అవిధేయులయ్యారు. శిక్షించుటకు సాతాను చేతులు దేవుడు అప్పచెప్పాడు. మరి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మన దేవుడు మారని దేవుడు. సో ఇజ్రాయేలీలని ఐగుప్తు రాజ్యం నుంచి విమోచించి మరి బాబిలోన్ రాజ్యం చేతులు అప్పచెప్పాడు అని అంటే మనల్ని కూడా అలా చేయగలుగుతాడు. బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకొని ముందుకు వెళ్తాను. దావీదు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినప్పుడు ఆయన వేరే రాజులకు విధేయత చూపించే విషయంలో కొలతబద్ధై ఉన్నాడు. మరి చెప్తున్నా, దావీదు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినప్పుడు వేరే రాజులకు ఆయన విధేయత చూపించే విషయంలో కొలతబద్ధై ఉన్నాడు. దాని తర్వాత వచ్చిన రాజులందరూ కూడా వాళ్ళ విధేయత ఎవరితో పోల్చబడిందంటే దావీదు చూపించిన విధేయతతో అది వాళ్ళ విధేయత పోల్చబడింది. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నానండి. 2వ దినవృత్తాంతము 29వ అధ్యాయము 1వ వచనం చదివినిపించమ్మా. కొంచెం సహోదరి సురేఖ గారికి కొంచెం ప్రాబ్లం ఉంది, విజయ్ బ్రదర్ కూడా చదివినిపించవచ్చు. ఎవరు మొదట్లో తీస్తున్నారో చదివినిపించండి. 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయము మొదటి 2 వచనాలు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. దావీదు వలె విధేయత చూపించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే 28వ అధ్యాయం కూడా మనం చూద్దాము. హెజెకియా తండ్రి అయిన ఇంకొక రాజు ఆహాజు, ఆయన ప్రవర్తన ఎలాగుండింది అది కూడా మనం చూద్దాం. చదవండి బ్రదర్. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. యథార్థంగా ప్రవర్తించలేదు. ఎవరు కొలతబద్ధ అవుతున్నారు? దావీదు. అయితే నేను సింపుల్ ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తానండి. దావీదు పరిపాలించే సమయంలో, ఇజ్రాయేలీలు విధేయత చూపించే సమయంలో ఏ బాబిలోన్ రాజు కన్నా ఇజ్రాయెల్కి విరోధంగా వచ్చి యుద్ధం చేయటకు ధైర్యం జాలిందా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? నో. రైట్ ఆన్సర్. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది, అలాగే నిరీక్షణ పుట్టించుటకై. మనం కూడా విధేయత చూయిస్తూ దేవుడు మన ముందు పెట్టిన ఇరుకు మార్గంలో పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడి ముందుకు నడిచే సమయంలో దేవుని సన్నిధి మనతో పాటు ఉంటది. దేవుని సన్నిధి ఎక్కడ ఉందో అక్కడ విజయం ఉన్నట్టు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా
పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎందుకు మనకి సంచక కరువుగా దేవుడు ఇచ్చి ఉన్నాడు అని అంటే, ఆయన పరలోకంలో మన కొరకు దాచిపెట్టిన మహిమ పరిపూర్ణంగా ఒక దినం ఇవ్వబోతున్నాడు అని ఆ విషయం బట్టి అది గ్యారంటీ, అది ఒక వాగ్దానం. సో నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఈ వాక్య భాగం కూడా నేను చదివించేసి ముందుకు వెళ్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చదివించండి బ్రదర్. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఏళ్ళ ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంత తగినవి కావని నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, నేను ఎప్పుడు న్యూ కమర్స్ కొరకు ఇంత టైం నేను స్పెండ్ చేస్తాను. వాళ్ళని ఒక పక్కా ఫౌండేషన్లో నాటుటకు, ఆర్ బైబిల్ స్టడీని ఒక మంచి పునాది మీద కట్టుటకు ఈ సమయం నేను ఎప్పుడు కేటాయిస్తాను. ఇప్పుడు మనం 22వ అధ్యాయంకి వచ్చామండి. 22వ అధ్యాయంలో మనము 12 వచనాల వరకు ధ్యానించాము. మొదటి 2 వచనాలు స్క్రూటినీ అంటే పరీక్ష, అబ్రహాం జీవితంలో వచ్చిన పరీక్ష. ఈసాకు నేను బలి అని దేవుడు అడుగుతున్నాడు. 3-4 వచనాలు స్పీడ్ అంటే వేగంగా విధేయత చూపిస్తున్నాడు. అబ్రహాము విధేయతలో మనకేం కనిపిస్తుందంటే వేగం, స్పీడ్. ఆలోచించట్లేదు, రెండు సార్లు ఆలోచించట్లేదు, 3 సార్లు ఆలోచించట్లేదు. దేవుడు చెప్పాడా, నేను విధేయత చూపిస్తాను అని ముందుకు సాగుతున్నాడు. 5వ వచనము స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్. ఆయన దాసుల దగ్గర చెప్పిన మాటలు ఏంటంటే, మొరియా కొండ ఎక్కే ముందు, నేను ఈ చిన్నవాడు వెళ్ళి తిరిగి వస్తాము అని అంటున్నాడు. అంతకీ అబ్రహాంకి తెలుసు అక్కడ ఈసాక్ని బలి ఇయ్యాలని. కానీ విశ్వాసంతో పలికిన మాటలు ఏంటంటే, నేను ఈ చిన్నవాడు వెళ్ళి తిరిగి వస్తాం, అంటే ఇద్దరం కలిసి వస్తాం అని అంటున్నాడు. అదే జరిగింది. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం మనం చదివితే, ఈసాకు అబ్రహాం దృష్టిలో చనిపోయిన వాడే, కానీ విశ్వాసంతో ఈసాకుని తిరిగి అబ్రహాం పొందెను అనే మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. దాని తర్వాత 6-12 మనం చాలా వివరంగా మనం చూసామండి. యేసుక్రీస్తు ప్రభు వారికి ఈసాకు ఉన్న పోలికలేంటో. ఈసాకు ఏదో చిన్నవాడు అని అంటే ఏదో స్కూల్ అబ్బాయి కాదు, ఆర్ స్కూల్లో చదువుకుండే వయసు కాదు. ఈసాకుకి 37 సంవత్సరములు అని మనం అన్ని వివరాలు చూసాం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 30sలో ఉన్నారు ఆయన శిలువ మరణం పొందే సమయంలో. ఎలాగ యేసుక్రీస్తు ప్రభు వారు విధేయత చూపించారో తండ్రి పట్ల, అలాగే ఈసాకు కూడా అబ్రహాం మాటలు విని విధేయత చూపిస్తున్నాడు. పడుకో ఆ బలిపీఠం మీద అంటే పడుకుంటున్నాడు, ఎదిరించట్లేదు తండ్రిని. ఇంకా ఎలాగ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోసుకొని భుజం మీద కొండ ఎక్కారో, అలాగే ఈసాకు కూడా చెక్క మోసుకొని ఆయన భుజం మీద కొండెక్కుతున్నాడు. ఈసాకు జన్మం అద్భుతము, యేసుక్రీస్తు ప్రభువారి జన్మం కూడా అద్భుతం. ఎన్నో పోలికలు మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో పునరుద్ధానం ఉంది. అలాగే ఈసాకు మరి ఆ బలిపీఠం నుంచి తిరిగి లెగుట, సజీవుడై మొరియా కొండ నుంచి దిగుట, అది పునరుద్ధానంతో మనము పోల్చాం. సో దీస్ ఆర్ ద సిమిలారిటీస్ బిట్వీన్ జీసస్ అండ్ ఐజాక్. హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం మరి సోదరి సురేఖ గారన్నా ఆర్ బ్రదర్ విజయ్ గారన్నా చదివినిపించాలి. అనేక విధానాలుగా అనేక సమయంలో దేవుడు రాబోయే ఆర్ జరగబోయే రక్షణ ప్రణాళిక గురించి మాట్లాడుతూనే వచ్చాడు అనే మాట అక్కడ మనం చదువుకోవచ్చు. ఒకసారి చదవండి బ్రదర్ ఆర్ సిస్టర్ సురేఖ గారన్నా చదివినిపిస్తారు. హీబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలం మా వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. పూర్వకాలమందు విజయ్ బ్రదర్ ఒకసారి చదవండి. పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు చాలా నానా సమయంలో నానా విధానాలుగా.
చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ముగించే రక్షణ ప్రణాళిక, దాని మీద ప్రపంచం రక్షణ ఆధారం పడి ఉంది. అదేదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. నానా విధానాలుగా నానా సమయంలో ఆ రక్షణ ప్రణాళిక గురించి తండ్రి మాట్లాడుతూనే వచ్చాడు ప్రవక్తల చేత. కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఈసాకు అబ్రహాం ఆయన తండ్రికి విధేయత చూయించుట, అది ప్రవచననా సూచననా అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్. ఈసాకు ఇంకొక కొండ మీద, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కొండ మీద విధేయత చూపిస్తున్నాడు తండ్రి పట్ల. ఇక్కడ ఈసాకు ఆయన తండ్రి అబ్రహాం పట్ల చూపించే విధేయత, అది ప్రవచననా సూచననా? సూచన. రైట్ ఆన్సర్. సో నానా విధాలుగా, అంటే ప్రవచనాల చేత, సూచనల చేత పరమ తండ్రి మాట్లాడుతూనే వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ముగించే రక్షణ ప్రణాళిక గురించి. సో ఇది ఒక గొప్ప సూచన. అయితే ఇప్పుడు మనం 13, 14 వచనంకి మనం వద్దామండి. 12వ వచనం వరకు మనం అంతా కూడా కవర్ చేశాము. 13, 14 వచనం ఇక్కడ మరి చదివి వినిపించే సమయంలో బ్రదరు కర్జర్ పెట్టి చూపిస్తారు. అప్పుడు ఈసాకు బలిపీఠం నుంచి లెగిసి బయటికి రాగానే, ఆర్ లెగిసి దిగంగానే, బలిపీఠం నుంచి దిగి వచ్చేయంగానే ఇవ్వబడిన నెక్స్ట్ పని ఏంటి మనం చూద్దాం. 13, 14 సబ్స్టిట్యూట్ అంటే ఇప్పుడు అక్కడ బలి అయితే ఇవ్వాలి అబ్రహాం. అయితే ఒకసారి చూద్దామా 13, 14. బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు వాక్యం చదవబడే సమయంలో. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాం వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. పొట్టేలు కనిపించాను. కొంచెం లోతులో వెళ్దాం. ఎందుకు గొర్రె కనిపించట్లేదు? ఎందుకు పొట్టేలు కనిపించింది? ఎందుకు పొట్టేలు కనిపించాలి? ఒక్కసారి మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. 2 విషయాలు ఇక్కడ మనకి అర్థం కావాలి. ఒకటి, ఏమన్నాడు అబ్రహాము దాసులతో మొరియా కొండ ఎక్కే ముందు? నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాము అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బలి ఇవ్వకుండా కూడా తిరిగి రావచ్చు, కానీ బలి ఇవ్వకుండా ఉంటే ఆరాధన పరిపూర్ణమైనదా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్, ఎస్ ఆర్ నో? నో. అందుకు బలి ఇవ్వాల్సి వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈసాకు బలిపీఠం నుంచి దిగి వచ్చేసిన తర్వాత ఇద్దరు కూడా మొరియా కొండ దిగిపోవచ్చు, వచ్చేయవచ్చు. కానీ అబ్రాహాము దాసులతో పలికిన మాట ఏంటి? నేను ఈ చిన్నవాడు వెళ్ళి దేవుణ్ణి పూజించి ఆరాధించి అక్కడ బలి ఇచ్చి తిరిగి వస్తాము. సో ఆ మాట నెరవేర్చబడాలి. అందుకు ఈ పొట్టేళ్ళని అర్పించేటట్లు దేవుడు చేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? ఎందుకు గొర్రెపిల్ల కాదు, ఎందుకు పొట్టేలు? వాట్ ఈస్ ఇంగ్లీష్లో ర్యామ్? బ్రదర్, యూ కెన్ షో ద స్క్రిప్చర్ పోర్షన్ ఆల్సో. బ్రదర్ విజయ్ గారు మనకు డిస్ప్లే చేస్తుంటారు. ఏమని ఉంది? ల్యాంబ్ అని ఉందా, గొర్రె అని ఉందా, లేకపోతే ర్యామ్ అని ఉందా, పొట్టేల్ అని ఉందా? పొట్టేల్ అని ఉంది కదా. సో ఎందుకు పొట్టేలు? గొర్రెను కూడా అర్పించవచ్చు కదా. కారణం ఏంటి? ఇప్పుడు మీకు అందరు కూడా జనరల్ నాలెడ్జ్ ఉంది. పొట్టేలు ఏంటండి? ఇట్ ఈస్ అ గ్రోన్ అప్ ల్యామ్. పొట్టేలు అంటే ఏంటి? పెరిగిన గొర్రె. పెరిగిన గొర్రె. అమ్మా, నేను ఒక క్వశ్చన్ అడిగి ముందుకు వెళ్తాను. సబ్స్టిట్యూట్ అంటే ఈక్వల్గా ఉన్న వ్యక్తిని మనము ఇయ్యాలా, లేకపోతే ఏమన్నా డిఫరెన్స్ వస్తే అది కరెక్ట్ సబ్స్టిట్యూటా? సబ్స్టిట్యూట్ అంటే అర్థం ఏంటి? సబ్స్టిట్యూట్ అంటే ఒకదాని బదులు ఇంకొకటిని మనం ఇస్తున్నాం, ఆర్ ఒకదాని బదులు మనము ఇంకొకటిని అర్పిస్తున్నాం. ఇక్కడ చక్కగా మేరీ మాథ్యూస్ గారు రైట్ ఆన్సర్ ఇచ్చారు. సబ్స్టిట్యూట్ అంటే ఈక్వల్ ఉండాలి. ఈసాకు వయసు ఎంత? చిన్నవాడా? 37 సంవత్సరములు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
అందుకు పొట్టేలు. గొర్రె ఇస్తే ఏమవుతుంది? గొర్రె ఇస్తే మరి గొర్రె అంటే ఏంటి? చిన్న పొట్టేలు. అది పొట్టేలు అంటే గ్రోన్ అప్ ల్యామ్. మీరు అందరు కూడా ఐ బిలీవ్ యూ హ్యావ్ జనరల్ నాలెడ్జ్, అండ్ మీరు ప్లీజ్ గూగుల్లో కూడా చెక్ చేసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ram and a lamb? Lamb is nothing but a little ram. And what is a ram? It is a grown up lamb. So గొర్రె వయసు వచ్చినప్పుడు పొట్టేలుగా మారుతుంది. ఇప్పుడు మరి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న. ఈసాకు మొరియా కొండ మీద ఎక్కి వెళ్ళినప్పుడు చిన్నవాడ అని లేఖనంలో రాయబడి ఉన్నది. ఆయన వయసు ఎంత? గివ్ మీ an answer. 37. 37, రైట్ ఆన్సర్. సో ఈక్వల్ సబ్స్టిట్యూట్ ఉండాలి. 37 సంవత్సరాల వయసు ఉన్న ఈసాకు బదులు గొర్రెని ఇచ్చుటకు వీల్లేదు, కానీ పొట్టేలే ఇవ్వాలి. ఎందుకంటే పొట్టేలు ఈజ్ అ గ్రోన్ అప్ ల్యాండ్. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. 2 కారణాలు ఎందుకు అబ్రహాము బలి ఇవ్వకుండా దిగి రావడానికి వీల్లేదు. ఒకటి, ఆయన ముందే పలికిన మాటలు ఏంటంటే, నేను ఈ చిన్నవాడు మొరియా కొండ ఎక్కి దేవుని ఆరాధించి మేము తిరిగి వస్తాం. ఆరాధన ఎప్పుడు పరిపూర్ణం అవుతుంది? బలి ఇచ్చినప్పుడే. అందుకు దేవుడు ఆ పొట్టేలు అక్కడ ఉండేటట్లు చేస్తున్నాడు. ఎందుకు గొర్రెని చూపించట్లేదు, కానీ ఎందుకు పొట్టేలని అక్కడ దేవుడు ఉంచాడు అని అంటే, ఈసాకు ఈజ్ అ గ్రోన్ అప్ పర్సన్, ఈజ్ 37 years old. అందుకే పొట్టేలు ఆయనకి సబ్స్టిట్యూట్ గా ఉంది, కానీ గొర్రె సబ్స్టిట్యూట్ గా లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మిమ్మల్ని ఎవరన్నా అడిగితే ఐ ఆల్వేస్ హోప్ అండ్ ప్రే. మన బైబిల్ స్టడీలో రాబోయే దినంలో దేవుడు ఉపదేశకులను లేపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఎక్కడ ఉన్నారు. wherever you are going to be teachers of God's word. సో రేపు మిమ్మల్ని కూడా అడుగుతారు, ఎందుకు గొర్రె కనిపించలేదు అబ్రహాంకి, పొట్టేలు ఎందుకు కనిపించింది, ఎందుకు పొట్టేలుని అర్పించాలి, ఎందుకు గొర్రెని అర్పించలేదు అని రేపు మిమ్మల్ని ఎవరన్నా ప్రశ్నలు అడిగితే మీ దగ్గర జవాబు ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 13-14 వచనాలు మనం చూసామండి, సబ్స్టిట్యూట్ అనేది. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. verses 15 and 19. షూరిటీ అంటే ప్రమాణం. దేవుడు అబ్రహాము ఈ పరీక్ష పాస్ అవ్వగానే పలికిన ప్రమాణం ఏంటి? ఎలాగ దీవిస్తాను అని అంటున్నాడు. ఒకసారి తీయండి, 15-19 వచనాలు చదవండి. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాంను పిలిచి ఇట్లా నేను, నీవు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని ఈయా వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినాను. థ్యాంక్ యూ మా. షూరిటీ అంటే ఏంటి? ప్రమాణం. దేవుడు మాట తప్పని దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? మత్తయి సువార్త 24:35 వచనంలో, భూమి ఆకాశం తొలగిపోను గాని నా మాటలు తొలగిపో. సో జాగ్రత్తగా వినండి. అబ్రహాము సంతానము ఎలాగుంటదంట? లెక్క పెట్టే సంతానమా, లెక్క పెట్టని సంతానమా? లెక్క పెట్టొచ్చా అబ్రహాం సంతానంని? ఎవరన్నా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను ఎవరన్నా లెక్క పెట్టగలుగుతారండి? లెక్క పెట్టలేదు. యు కెనాట్ కౌంట్. అలాగే శాండ్ ఆన్ ద సీ షోర్ యు కెనాట్ కౌంట్. అయితే కొంచెం లోతులు వెళ్దాం. ఈ ప్రమాణం దేన్ని సూచిస్తుంది? మా ఇజ్రాయేలీల పాపులేషన్ అంత ఎక్కువ అయిపోతుందా? దావీదు ఆయన పరిపాలించే సమయంలో ఆయన చాలా వరకు మంచి రాజు, విధేయత చూపించిన రాజు. అందుకే ఆయనని కొలతబద్దగా దేవుడు వాడుతున్నారు. వేరే రాజుల విధేయతని పోల్చుటకు దావీదుని కొలతబద్దగా వాడుతున్నారు. కానీ దావీదు కొన్ని పొరపాట్లు చేశాడు. ఒకటి వచ్చి నిబంధన మందసంని మొదటిసారి కొహాతీలు మోయకుండా ఎలా తీసుకొని వచ్చాడు? ఎద్దుల బండిలో తీసుకొని వచ్చాడు. అదొక పొరపాటు. కానీ వెంటనే పశ్చాత్తాపం పొందటము దావీదులో ఉన్న ఒక శ్రేష్టత.
వ్యభిచరించినప్పుడు, హత్య చేసినప్పుడు మరి పశ్చాత్తాపం. మరి మూడో పాపం ఏంటంటే జనసంఖ్య లెక్క పెట్టుట. సెన్సస్ తీశాడు. సెన్సస్ తీసినప్పుడు ఐఎమ్ టెలింగ్ యూ 20 lakhs కంటే తక్కువ ఉన్నారు ఇజ్రాయెలైట్ సోల్జర్స్. ఎంతమంది యుద్ధంకి వెళ్ళగలుగుతారు అని చూస్తే 20 lakhs కంటే తక్కువే ఉన్నారు సైనికులు. ఇంకా వాళ్ళ భార్యలు, పిల్లలు, వృద్ధులు అందరూ కూడా తీసుకుంటే ఇజ్రాయేలీల సంఖ్య ఆ సమయంలో ఒక 75 lakhs ఉండొచ్చు అంతే. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం. ఇక్కడ చూడండి, దాన్ టు బీర్షిబా అంటే 250 కిలోమీటర్ మాత్రమే. మన భారతదేశంని మనం ఎలాగ వర్ణిస్తాము? కాశ్మీర్ టు కన్యాకుమారి అని అంటాం. కాశ్మీరు ఉత్తరం భాగము, కన్యాకుమారి దక్షిణం భాగం. అలాగే ఇజ్రాయెల్ దేశంని వర్ణించుటకు వాడబడే పదం ఏంటంటే దాన్ టు బీర్షిబా. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందామండి, లోతులో వెళ్దాం. ఈ ప్రమాణం దేన్ని సూచిస్తుందో మనం అర్థం చేసుకుందాం. మొదటి సామెల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదవండి అమ్మా. మొదటి సామెల గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. అలాగే ఒకరు మొదటి సామెల గ్రంథం 3వ అధ్యాయం 2వ సామెల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంతో కూడా రెడీగా ఉండండి. చదవండి అమ్మా. కాబట్టి సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకొనిరి. దాన్ టు బీర్షిబా 250 కిలోమీటర్ మాత్రమే. నేను ఇజ్రాయెల్ దేశం సంచరించి వచ్చాను కాబట్టి నేను అధికారంతో మాట్లాడవచ్చు. అలాగే 2వ సామెల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరి ఇజ్రాయెల్ దేశంని ఎలాగ లేఖనం వర్ణిస్తుందో దాన్ టు బీర్షిబా అనే మాట ఉంటుంది. చదవండి అమ్మా. బ్రదర్ కూడా డిస్ప్లే చేస్తున్నారు. దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. సౌలు ఇంటి వారు వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెర్షెబ వరకు దావీదు సింహాసనంను ఇశ్రాయేలీల వారి మీదను యూదా వారి మీదను 250 కిలోమీటర్ మాత్రమే. అంటే అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే మనం అందరం తెలంగాణ రాష్ట్రంకి చెందిన వాళ్ళం కాబట్టి ఆదిలాబాద్ టు హైదరాబాద్ అంతే ఉంటది అమ్మా. 250 కిలోమీటర్ల స్ట్రెచ్ అది. ఓకే, నార్త్ టు సౌత్. కోట్లలో ప్రజలు ఉండడానికి వీలు ఉంటుందమ్మా అడుగుతున్నా? ఆన్సర్ జస్ట్ 250 కిలోమీటర్స్ వీలు కాదు. రైట్ ఆన్సర్, సామ్ అండ్ బ్లెస్సింగ్. మరి అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? ఎలాగుంటారంట అబ్రహాం సంతానము? లెక్కలేని సంతానం. ఆకాశంలో నక్షత్రాలు ఎలాగున్నాయో అలాగుంటాయి. అరే, దావీదు లెక్క పెట్టగలిగాడు కదా. సైనికులు ఎంతమంది ఉన్నారు? 20 లక్షల కంటే తక్కువ మంది. లెక్క పెట్టుటకు వీలైంది. మరి దేవుడిచ్చిన వాగ్దానం తప్ప? లెట్స్ గో డీప్. దిస్ ఇస్ ద బైబిల్ స్టడీ. లెక్క పెట్టలేరు అని అన్నాడు దేవుడు. మరి దావీదు లెక్క పెట్టినప్పుడు 20 లక్షల కంటే తక్కువ మంది ఉన్నారు కదా సైనికులు. మరి చెప్తున్నా, వాళ్ళ భార్యలని, వాళ్ళ పిల్లలని, ఇంకా వృద్ధులని అంతా కూడా లెక్క పెడితే 75 లక్షలు, 1 కోటి కంటే తక్కువే ఉంటారు. కానీ అబ్రహాం సంతానము ఎలాగుంటుందని దేవుడు వాగ్దానం చేశాడు అని అంటే లెక్క లేని సంతానం. నక్షత్రాలను ఎవరు లెక్క పెట్టలేరో అలాగా అబ్రహాం సంతానంని మనము లెక్క పెట్టలేమని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే అబ్రహాం దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారి వరకు 2000 సంవత్సరములు. 2000 సంవత్సరాల తర్వాత రక్షకుడు జన్మిస్తాడు. రక్షణ ప్రణాళిక శిలువ మీద ముగిస్తాడు. సువార్త యెరూషలేం నుంచి ప్రకటింపబడుట స్టార్ట్ అవుతుంది. దేవుని వాక్యం ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది. లెక్కలేని క్రైస్తవులు మారు మనసు పొందుతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మనం అందరం కూడా యేసుని నమ్మినప్పుడు అబ్రహాం సంతానమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉందా లేఖనంలో? అలాగే తీయండి, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎవరెవరు క్రీస్తులో ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో అబ్రహాము సంతానం. మా 2000 సంవత్సరంలో
ఎంతమంది పెంతికోస్ దినం నుంచి మారు మనసు పొందారో, మొదటి దినమున పెంతికోస్ పండుగ దినమున సంఘం స్థాపింపబడిన దినమున పేతురు ప్రసంగిస్తే 3,000 మంది రక్షణ పొందారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 4వ వచనంకి వస్తే ఆ 3,000 సంఖ్య 5,000గా మారుతున్నది. ఇంకా ఈ 2,000 సంవత్సరాల్లో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానమ్మా, జవాబు ఇవ్వండి. ఈ 2,000 సంవత్సరాల్లో ఎంతమంది రక్షణ పొంది యేసుని నమ్మారో వాళ్ళ లెక్క ఎవరైనా వేయగలుగుతారమ్మా? గివ్ మీ an answer. No? No. రైట్ ఆన్సర్. సామెన్ ప్లస్ లెక్క పెట్టలేరు అని దేవుడు అంటున్నాడు. అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు ఈ మాటలు పలికాడు అని అంటే క్రైస్తవులని దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశాన్ని లెక్క వేయగలిగాడు దావీదు. కానీ ఈ 2,000 సంవత్సరాల్లో పెంతికోస్ పండుగ దినం నుంచి లెక్కలేని వాళ్ళు యేసుని నమ్మారు. యేసులో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానమే. ఇప్పుడే మనం చదువుకున్నాం కదా, గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. సో ఇంకా మనకి దేవుడిచ్చే ఇంకొక గొప్ప ధన్యత ఏంటంటే యేసులో ఉన్నప్పుడు పరమ తండ్రిని అబ్బా తండ్రి అని పిలిచే అధికారం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వీఆర్ ఆల్ గోయింగ్ టు సెలబ్రేట్ ద ఫాదర్స్ డే ఆన్ June 16th. ప్రపంచమంతా కూడా తండ్రుల దినంని ఆచరించబోతుంది. ఆ దినమున మనము మన పరమ తండ్రి ఎంత గొప్ప దేవుడు అని జ్ఞాపకం పెట్టుకొని అబ్బా తండ్రి అని పిలుచుటకు అధికారం ఇచ్చాడే అని జ్ఞాపకం పెట్టుకొని యేసులో ఉన్నాం కాబట్టి ఆ ధన్యత మనం పొంది ఉన్నామని జ్ఞాపకం పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెక్కలేని సంతానం అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పుడు క్రైస్తవత్వం ప్రారంభమైందో, ఆ క్రైస్తవత్వం జన్మించిందో, యెహోవా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, యూదులు మాత్రమే కాదు, సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపించింది. ఇప్పుడు కూడా మీరు తీసుకుంటే క్రైస్తవుల సంఖ్య ఏంటో ఎవరు లెక్క పెట్టలేరు, అంతమంది ఉన్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దట్ ఈస్ ద ప్రామిస్. దిస్ ప్రామిస్ ఇస్ నాట్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ద జూస్. ఇజ్రాయేలీలకే వర్తించే ప్రమాణం కాదు, భౌతిక సంతానంకి వర్తించే మాటలు కావు ఇవి. భౌతిక సంతానం అంటే అబ్రహాం భౌతిక సంతానం అంటే ఇజ్రాయేలీలు, కానీ ఆత్మిక సంతానము అని అంటే క్రైస్తవులు. క్రీస్తులో ఉన్నవాడు అబ్రహాం సంతానమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే ఇంత లోతులో వెళ్తున్నానండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నేను ఆల్రెడీ ఈ నెక్స్ట్ వచ్చి 20 to 24 వర్సెస్ సెన్స్ అంటే ఇట్ మేక్స్ సెన్స్ అని అంటాం. మనకు అర్థమయ్యే విషయంని మనం ఏమంటామంటే ఇట్ మేక్స్ సెన్స్. అందుకే 20వ వచనం నుంచి 24వ వచనంని నేను సెన్స్ అనే సబ్-హెడింగ్ వాడి మీ ముందు తీసుకొని వచ్చాను. ఆల్రెడీ దీనికి ఒక భాగం నేను పోయిన వారం పంచుకున్నానండి. అబ్రహాము బీర్షిబాకి తిరిగి వచ్చిన తర్వాత ఆయన కబురు వస్తుంది. ఏమనంటే హారాన్ దేశంలో ఉన్న నాహోర్, ఇక్కడ చూడండి చక్కగా బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇద్దరు, అబ్రహాము నాహోరు, అబ్రహాము తండ్రి కూడా దేవుని పిలుపుని విని దానికి లోబడి విగ్రహారాధన అంతా కూడా మెసోపోటోమియా అంటే ఇరాక్ని విడిచిపెట్టి వాళ్ళు కానాన్ దేశం వైపు బయలుదేరారు. తీరా దారిలో చనిపోయాడు. నాహోరు హారాన్లో ఉండిపోయాడు. నేను ఇక్కడే ఉంటాను అని సంతోషించాడు. కానీ అబ్రహామే కానాన్ దేశంకి వచ్చాడు. సో అబ్రహాము బీర్షిబాకి రాగానే, మొరియకొండ పరీక్ష పాస్ అయి బీర్షిబాకి రాగానే ఆయన కబురు వచ్చింది. ఏమని? నాహోర్కి పిల్లలు పుట్టారు, ఆయన పిల్లల పేర్లు కూడా రాయబడి ఉన్నాయి. ఉజ్జు, బూజు, కెమియోలు, కెసేదు, హాజు, పిల్దాషు, జిడ్లాఫు అండ్ బెత్వేలు. బెత్వేలు అనగానే మనకి వెంటనే వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద లింక్. ఇక్కడ చూడండి కనెక్టింగ్ లింక్ అని పెట్టాను. లెఫ్ట్ సైడ్ పిక్చర్ చూపించండి బ్రదర్. అక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ పిక్చర్ మనం చూస్తే అక్కడ 2 చైన్స్ ఉన్నాయి. చైన్ మధ్యన ఆ లింక్ లేకుండా ఉంటే చైన్గా ఉండడానికి వీల్లేదు. ఎందుకో అబ్రహాము ఆయన దాసుడైన
ఎలియజర్ని ఎందుకు హారాన్కి పంపిస్తున్నాడు? నాహోర్కి అబ్రహాంకి ఉన్న పోలికేంటి? ఇద్దరు కూడా విగ్రహారాధన ఇడిచిపెట్టేశారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈసాకుకి ఎంతో మంది కన్యకలు కానాన్ దేశంలో దొరకవచ్చు, కానీ వాళ్ళు యెహోవా దేవుని నమ్మిన వాళ్ళు కాదు, వాళ్ళు విగ్రహారాధికులు. అందుకు ఎలియజర్ని ఎక్కడ పంపిస్తున్నాడు? హారాన్కి పంపిస్తున్నాడు. అక్కడ ఆయన సహోదరుడైన నాహోర్ సంతానం ఉన్నారు. నాహోర్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచి ఉంటాడు అని అంటే యెహోవా దేవుడే నిజమైన దేవుడని ఆ సత్యంని ఆధారం చేసుకొని పెంచి ఉంటాడు. సో నాకు విగ్రహారాధన చేసే కోడలు అవసరం లేదు. నాకెవరు కావాలి అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించే కోడలే కావాలని అబ్రహాము ఎలియజర్ని పంపిస్తున్నాడు. అదే మనకి బిత్వేల్ అనే పేరు ఇక్కడ దొరకకుండా ఉంటే, మనం ఇక్కడ చూడకుండా ఉంటే మనకి 26వ అధ్యాయంలో ఉన్న మాటలు అర్థం కావు. 26వ అధ్యాయంలో ఏముంది? ఎవరు వెళ్తున్నారు? ఎలియజర్ వెళ్తున్నాడు. రెబెకా ఎవరి కుమార్తె? బెతుయేలు కుమార్తె. సో ఈ వచనాలు 20 నుంచి 24 బైబిల్లో ఉన్న వేరే భాగంలని మనకు అర్థం చేసుకోవడానికి చాలా ఏం చేస్తుందంటే మార్గం సరళపరుస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? అలాగే ఇంకొక ఇంపార్టెంట్ మాట, నేను ఒక వాక్య భాగం చూపిస్తానండి. ఎజెకియల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ముగ్గురు ఉన్నారు బైబిల్లో, వాళ్ళ తరంలో వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరంట. ఓకే, ముగ్గురు ఉన్నారు. ఎజెకియల్ గ్రంథం 14వ అధ్యాయం 14. నెక్స్ట్ స్లైడ్ నేను చూపించే ముందు ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. ఎజెకియల్ గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. సార్ చదివినిపించండి అమ్మా. ముగ్గురు పేర్లు కనిపిస్తున్నాయి మనకి. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అలాగే 21వ వచనం కూడా కింద వచ్చేయండి అమ్మా. మరి వీళ్ళే మనకు కనిపిస్తారు ఈ ముగ్గురు. ప్రభువగు యెహోవా ఈ మాట 20వ వచనం 14వ వచనం తర్వాత 20వ వచనం కూడా చదవండి అమ్మా. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవం తోడు. ఇప్పుడు నేను మిమ్మల్ని నెక్స్ట్ స్లైడ్ చూపించే ముందు నేను ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తున్నానండి. ఈ ముగ్గురులో ఉన్న శ్రేష్టమైన విషయం ఏంటండి? నోవా, యోబు, దానియేలు ఏమై ఉండొచ్చు? ఎందుకు వాళ్ళని దేవుడు ఒక గుంపులో పెడుతున్నాడు? నీతిమంతులు. ఇంకా ఎటువంటి నీతిమంతులు అని అంటే వాళ్ళు ఈ లోకంలో బతుకున్న సమయంలో వాళ్ళకి మించిన నీతిమంతులు ఎవరు లేరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నోవాకి మించిన నీతిమంతుడు ఎవడన్నా ఉన్నాడా నోవా ఈ లోకంలో ఉన్నప్పుడు? ఇంకా యోబు గురించి ఎవరు సర్టిఫికేట్ ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నారు. సాతానుడు ఒకసారి పరలోకంకి వచ్చినప్పుడు ప్రభువారు పలికిన మాటలేంటి? అరే, నువ్వు లోకమంతా సంచరించి వచ్చావా? నీతిమంతుడైన యోబుని చూసావా? ఆయన లాంటి భయభక్తి కలిగి ఉన్న వ్యక్తి ఎవరు లేరు అని దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఓకే, సో ఈ యోబు గురించి ఒక పుస్తకమే ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ పుస్తకం ఎలా స్టార్ట్ అవుతుందమ్మా? ఒకసారి చూద్దామా? తీయండి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. ఇప్పుడు ఈ 20వ వచనం నుంచి 24వ వచనంలో మనం చదువుకుంది ఏంటంటే నాహోరు కుమారుల పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. కనెక్టింగ్ లింక్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి అమ్మా. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి దిగి వచ్చిందండి ఈ పేరు ఊజు. ఎవరది? నాహోర్ కుమారుడైన ఊజు. ఆయన ఎక్కడ సెటిల్ అయి ఎక్కడ ఆయన కుటుంబము విస్తరించిందో ఆ ప్రాంతంకి ఊజ్ అనే పేరు వచ్చింది. చక్కగా చూడండి, బ్రదర్ కూడా మనకి ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నారు చూడండి. ఇప్పుడు కూడా ఉంది అది, ల్యాండ్ ఆఫ్ ఊజ్. లుక్ ఎట్ దట్ బ్రదర్ విజయ్, ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. ఓకే, ల్యాండ్ ఆఫ్ ఊజ్ అక్కడే మనం ఇంకా ఎరుసలేం నుంచి ఒక్కసారి అట్లా చూపించండి బ్రదర్. వెరీ గుడ్. ఇజ్రాయెల్ నుంచి ఊజు వరకు వెళ్ళండి. ఓకే, అక్కడే నాహోర్ ఉన్నాడు. అక్కడే ఎలియజరు ఎత్తుకొని వెళ్ళాడు.
ఎవరి కొరకు? రెబెకా కొరకు. అక్కడే బెతువేలు కూడా పుట్టాడు. ఇంకా ఊజు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాడు. అందుకు ఆ ఊజు ఎంతో మంచి పేరు పొందాడు కాబట్టి, ఆయన కూడా భక్తుడు, విగ్రహారాధన చేసే వ్యక్తి కాదు, నాహోర్ కుమారుడు కాబట్టి ఆ ప్రాంతంకి ఊజు దేశం అనే పేరు వచ్చింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆకాశం నుంచి పడిన పేరు కాదు అది, ఊజు పేరు. అలాగే ఈ పిక్చర్ కూడా మనం చూద్దాము. యోబు గ్రంథం అంతా కూడా మనం చూస్తే యోబు 3 స్నేహితులు, ఇంకా యోబు మధ్యన వాదన జరుగుతూ ఉంటుంది. ఆ 3 స్నేహితులు, సోకాల్డ్ స్నేహితులు, ఒక భక్తుడు అన్నాడు, యోబు లాంటి స్నేహితులు ఉంటే మనకు శత్రువులు అవసరం లేదంట. వాళ్ళు ఆయనను ఓదార్చుటకు వస్తారు కానీ నేరములు మోపటం స్టార్ట్ చేస్తారు. ఏయ్, నువ్వేదో పాపం చేసినావు, అందుకే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడు. పాపం నువ్వు చేస్తున్నావు, అందుకే దేవుడు శిక్షిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే చివరిలో 42వ అధ్యాయానికి మనం వస్తే జాగ్రత్తగా వినండి. ఈ 3 స్నేహితులని వెళ్ళి దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తున్నారంటే, ఈ 3 స్నేహితులు వెళ్ళి యోబు చేత విజ్ఞాపన ప్రార్థన చేయించుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? జాగ్రత్త వినండి. ఇప్పుడే ఈ మాటలన్నీ నేను ఎందుకు పంచుకుంటున్నానంటే, ఈ 3 స్నేహితులు యోబు మీద నేరములు మోపుతున్నారు కానీ ఒక్క యువకుడు, ఆయన చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు. ఆ సమయంలో యోబు పలికిన కొన్ని మాటలు ఏంటంటే, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూడాలని ఉంది, చూసి అడగాలని ఉంది, ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, నేను అంతకీ ఏం పాపం చేయలేదు కదా అన్నప్పుడు ఒక్క యువకుడు నించుంటున్నాడు. ఈ 3 స్నేహితులను దేవుడు ఖండిస్తున్నారు కానీ ఆ 3 స్నేహితుల మాట, ఈ యువకుడు మాటలు దేవుడు అంగీకరిస్తున్నారు. అంతకీ ఆ యువకుడు ఎవడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మనకు తెలిసి ఉండాలి కదా. ఒకసారి తీయండమ్మా. ఈ 3 స్నేహితులు వాదిస్తూనే ఉన్నారు యోబుతో. చివరిగా యోబు ఒక మాట అంటాడు, కొన్ని మాటలు అంటాడు 31వ అధ్యాయంలో. నా శత్రువులను కూడా నేను ప్రేమించాను, నా శత్రువులను కూడా నేను ప్రేమించాను, అటువంటి భక్తి గల జీవితం నేను జీవించాను అని చెప్పిన తర్వాత వీళ్ళు 3 నిశ్శబ్దంగా అయిపోతున్నారు, ఈ 3 స్నేహితులు. కానీ ఈ యువకుడు ఎంతో జ్ఞానంతో కూడిన మాటలు పలుకుతాడు. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడంట? ఒకసారి తీయండమ్మా. 32వ అధ్యాయం 1వ వచనం, యోబు గ్రంథం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ 3 మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. ఇంకా వాళ్ళు నిశ్శబ్దంగా అయిపోయారు. అప్పుడు ఒక ఆయన నించుంటున్నాడు. ఎవరది? అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరఖేయులు కుమారునగు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపించెను. Hallelujah, praise the Lord. But Elihu, son of Barachel the Buzite, hallelujah, praise the Lord. బూజ్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆకాశం నుంచి దిగిపడిందా? మరి ఆదికాండం 22వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనంకి మనం వస్తే బూజ్ ఎవరో మనకి తెలుస్తుంది. ఆయన కూడా నాహోర్ కుమారుడే. ఆ సంతానమే ఈ ఎలీహు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎప్పుడన్నా నేను మీకు ఎప్పుడు నేను గుర్తు చేసే ఒక సత్యం, బైబిల్ అర్థం చేసుకోవాలి అంటే బైబిల్నే వాడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే దేన్ని వాడాలమ్మా? బైబిల్నే వాడాలి. అరే, ఇక్కడి నుంచి వచ్చింది ఈ ఉజు దేశం అని అంటే బైబిల్లోనే ఉంది ఆన్సర్. నాహోర్ కుమారుడు అయిన ఉజు ఎక్కడ సెటిల్ అయ్యి ఆ పట్టణంని డెవలప్ చేశాడో ఆ పట్టణం పేరు ఉజు అని వచ్చింది. ఇంకా ఎలీహు ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? ఆకాశం నుంచి దిగి వచ్చాడా? కాదు, ఆయన బూజు సంతానం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ బూజు సంతానం అంటే ఈ బూజు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ఆయన కూడా నాహోరు కుమారుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వంశావళిలను ఎప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకండి. ఎన్నో పాఠములు ఉన్నాయి. కొన్ని నెలల క్రితం నా బాగా గుర్తుంది, ఆరు 1 సంవత్సరం క్రితము బ్రదర్ విజయ్ గారు, ఇజ్రాయెల్ గారు ఒక సెమినారే పెట్టారు. వంశావళిల నుంచి మనం నేర్చుకునే పాఠంలు ఏంటి అనేది. సో అన్ని వివరాలు నేను దాంట్లో పంచుకున్నాను. మరి ఇంకొకసారి అవకాశం ఉంటే పంచుకుంటాను. కానీ ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నథింగ్ ఇస్ రిటర్న్ ఇన్ ద స్క్రిప్చర్
వితౌట్ ఎనీ రీజన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే అబ్రాహాము మోరియా కొండ నుంచి బీర్షీబాకు వచ్చేసాడు. మరి ఈ వాక్య భాగం ఎందుకు ఉంది? ఎందుకు ఈ కబురు వచ్చింది? నాహోర్ కుమారులు వీళ్ళు 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 అని మనకి ప్రశ్న ఏర్పడితే ఇంకొక చోటలో మనకి జవాబు దొరుకుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ చోట ఏంటి? యోబు గ్రంథం. యోబు గ్రంథము ఎటువంటి గ్రంథము అని అంటే, మనం దేవుని చిత్తమైతే దాని బైబిల్ స్టడీ కూడా చేయబోతున్నాము. ఇంకా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. మనం యోబు చాలా వరకు ఆయన విశ్వాసం బట్టి ఆయనని మెచ్చుకుంటూ ఉంటాం. కానీ యోబు జ్ఞానం ఏంటో, ఇంకా అబ్రాహాం కూడా పుట్టలేదండి. జస్ట్ ఉదాహరణకు నేను చెప్తున్నాను. అబ్రాహాం కూడా పుట్టలేదు. యోబు జ్ఞానం ఏంటో జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఆ పుస్తకంలో ఉన్న విలువ, ఆ పుస్తకంలో ఉన్న ధననిధులు ఏంటో చూయించుటకు నేను జస్ట్ ఈ విషయం మీతో పంచుకుంటున్నాను. మనకు అందరికీ తెలుసు సొలొమోను పలికిన మాటలు ఏమనంటే, జ్ఞానంకి మూల కారణం ఏంటి? భయభక్తి. భయభక్తి ఉంటే జ్ఞానం వస్తుంది అని సొలొమోను పలికాడు. ఇంకా సొలొమోను కూడా పుట్టలేదు. యోబు పలికిన మాటలు ఒకసారి చూద్దామా? యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం చదవండమ్మా. యోబు గ్రంథంలో ఉన్న శ్రేష్టత మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఆ ధననిధితో కూడిన పుస్తకము మనం సరిగా అర్థం చేసుకోవాలి అంటే, మరి ఆది కాండము 22వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనంకి మనం రావాలి. చదవండి. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విష్టయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, సొలొమోను ఆల్రెడీ పుట్టేశాడా యోబు ఈ మాటలు పలికినప్పుడు? చెప్పండి. నో. మరి ఎక్కడి నుంచి వచ్చింది యోబుకి ఈ జ్ఞానంకి మూల కారణము భయభక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన భయభక్తి కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి దేవుడే సర్టిఫికేట్ ఇస్తున్నాడు యోబు గురించి. యోబు లాంటి భయభక్తి కలిగిన వ్యక్తి ఎవరు లేరు. మరి ఆయన జ్ఞానం వస్తుంది కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జస్ట్ ఆయన జ్ఞానంతో కూడిన ఒక మాట ఇంకోటి పంచుకొని, నేను 2 విషయాలు పంచుకొని నేను ముగిస్తాను. జాగ్రత్త వినండి. ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్గా మనం అందరం కూడా ఒక విషయం బట్టి చాలా అతిశయిస్తాం. ఏం తెలుసా? 1986లో మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చిన ఒక చట్టము భారతదేశం అంతా కూడా పాటించడం స్టార్ట్ చేసింది. ఓకే, ఆ చట్టం ఏంటో చెప్పే ముందు నేను ఒక క్విజ్ పెడతాను. ఓకే, జాగ్రత్తగా వినండి. చిన్న క్విజ్, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో కూడా చెప్తాను. నా కుమారుడి పేరు రమేష్ అండి. ఓకే, జాగ్రత్తగా వినండి. నా కుమారుడి పేరేంటి? రమేష్. సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఓకే, 2 విషయాలు మీకు తెలిసిపోయినాయి. నా కుమారుడి పేరు రమేష్, ఆయన సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో చదువుకుంటున్నాడు, 7వ తరగతిలో చదువుకుంటున్నాడు. ఓకే, 3 విషయాలు తెలుసుకున్నారు. రమేష్, నా కుమారుడి పేరు, సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో చదువుకుంటున్నాడు, 7వ తరగతి. ఎప్పుడు క్లాస్ ఫస్ట్ అండి. ఎప్పుడు క్లాస్కి ఫస్ట్ ర్యాంకే వస్తుంది ఆయనది. ఆయనకి నేను తండ్రిని గాను, మరి నేను ఎవరిని చెప్పాలి? నేను యోగ గ్రంథంతో కూడిన ఒక మర్మం తీసుకొని వస్తున్నాను మీ ముందు. మీరే చెప్పాలి. రమేష్ నా కుమారుడు, గ్రామర్ స్కూల్లో చదువుకుంటున్నాడు, 7వ తరగతి, ఎప్పుడు క్లాస్ ఫస్ట్. ఆయన నా కుమారుడు కాదు. నేనే చెప్పాను నేను రమేష్ నా కుమారుడు అని. మరి నేనేమవుతున్నాను? ఆయన నా తండ్రి నేను గాను అని అంటే మరి నేనేమవుతాను? స్నేహితుడు. ఎవరు చెప్పలేకపోయారా? ఐఏఎం అహ్మదాబాద్లో ఒకసారి ఆ ఫ్యాకల్టీ, నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసేటప్పుడు మాకు రిఫ్రెషర్ కోర్సెస్ ఉండేవి. అప్పుడు ఐఏఎం అహ్మదాబాద్ నుంచి రిసోర్స్ పర్సనల్ వచ్చి మాకు రిఫ్రెషర్ కోర్సెస్ తీసుకునేవారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఇది. చాలా మంది మేము చెప్పలేకపోయాం. ఏం తెలుసా? నేను ఆయన నా కుమారుడు, ఆయన నేను తండ్రి కాను అని అంటే నేను తల్లిని. అంతే కదా. మనది మేల్ డామినేటెడ్ సొసైటీ ఎలాగుంటది అని అంటే, అరే ఒక స్త్రీ మంచి పని చేయగలుగుతుంది, స్త్రీ వలన కూడా కొన్ని కార్యములు, గొప్ప కార్యములు జరగగలుగుతాయి అనేది మనకు వెంటనే ఆలోచన రాదు. ఆర్ యు అండర్స్టాండింగ్? సో జాగ్రత్తగా వినండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, 1986లో ఆంధ్రప్రదేశ్లో మన చీఫ్ మినిస్టర్ గారు ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చిన ఒక చట్టము భారతదేశం అంతా కూడా అంగీకరించింది. అది ఏంటంటే,
girl child is equally entitled to the father's property. Hallelujah, praise the Lord. ఒక తండ్రికి పుట్టిన ఒక కూతురికి కొడుకులతో వాటి ఆస్తి సమానంగా పంచిపెట్టాలి. You should treat the girl child at par with your sons. You should treat your daughter at par with your sons. 1986 లో ఈ లా వచ్చింది, introduced by N.T. Ramarao garu, which was adapted and adopted by all other states in India. Are you all with me? అందరు మెచ్చుకున్నారు ఎన్టీ రామారావు గారిని. యోబు ఎప్పుడు బతికాడండి? దగ్గర 4000 సంవత్సరంల క్రితం, అవునా? సారీ, 3000 సంవత్సరంల క్రితం. ఆయన జ్ఞానం చూద్దామా? 42వ అధ్యాయం 15వ వచనం చదవండమ్మా. యోబు గ్రంథం 42వ అధ్యాయం 15వ వచనం. బ్రదర్ కూడా మనకు చూపిస్తున్నారు, చూడండి. చదవండి అమ్మా. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములనిచ్చెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే, ఎన్టీ రామారావు గారు ఇంకా పుట్టలేదండి. 1986 చట్టం ఇంకా రాలేదండి. ఆ కాలంలో యోబు జ్ఞానం చూడండి. నా ఆస్తి నేను ఎలాగ పంచిపెడతానంటే కూతుర్లకు కూడా ఈక్వల్ భాగం ఇస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ ఈ లోకంలో పాత నిబంధన వాక్య భాగంలో సొలొమోనే అందరికంటే జ్ఞాని అని అనుకుంటున్నారా? యోగ జ్ఞానం ఎంత గొప్పది తెలుసా? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్త వినండి. సొలొమోన్కి ఎంతమంది వైఫ్స్ అండి? చెప్పండి, ఎంతమంది భార్యలు? ఇంకా ఉపపత్నులతో పాటి చెప్పాలి, మర్చిపోయారా? 1000. వెరీ గుడ్. ఆ కాలంలో యోబు ఒక్క భార్యనే పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనకి ఈదెన్ తోట నుంచి తెలిసిన విషయం ఏంటంటే, అవ్వమ్మ మాటలు విని ఆదాము తప్పుదారిలో వెళ్ళుట, సారమ్మ మాట విని హాగార్ని అబ్రహాము పెళ్లి చేసుకుండుట. సొలొమోను ఆయన అన్ని ఆశీర్వాదాలు దేవుని దగ్గర పొంది భార్యల మాటలు విని విగ్రహారాధికుడుగా మారిపోవుట. యోబు ఆయన దీవెనలన్నీ కూడా పోగొట్టుకున్న తర్వాత కూడా భార్య వచ్చి దేవుని శపించు అని చెప్పినప్పుడు దేవుని పట్ల నిలకడగా ఉన్నాడు. ఎవరు జ్ఞాని? యోబా, సొలొమోనా? చెప్పండి మీరే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యోబు. వితౌట్ ఎనీ డౌట్. ఏమంటే యోబు పుస్తకం అనగానే మనము ఇంత విశ్వాసి అండి, ఎంత గొప్ప విశ్వాసం అండి. విశ్వాసం మీద మనము ఫోకస్ చేస్తాం, మంచిదే. ఆయన జ్ఞానం పట్ల ఎప్పుడైనా ఫోకస్ చేశామా? యోబు జ్ఞానం ఎంత గొప్పదో. అరే, ఏం జ్ఞానము సొలొమోన్ది! దేవుడు ఎంతగా దీవించాడు అనంటే వర్ణించలేని దీవెనలు కుమరించాడు సొలొమోను. ఆయన భార్యల మాటలు విని తప్పుదారిలో వెళ్ళిపోతున్నాడు. యోబు అన్ని దీవెనలను పోగొట్టుకున్నాడు. భయంకరమైన శ్రమల ద్వారా ప్రయాణమయ్యే సమయంలో భార్య వచ్చి ఏమంటుందంటే, దేవుణ్ణి శపించి జనిపో అంటే దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు యోబు. ఎవరు జ్ఞాని? నేను ఇంకా యోబు గ్రంథంకి వచ్చినప్పుడు యోబు జ్ఞానంతో కూడిన అనేక విషయాలు నేను మీ ముందు తీసుకొని వస్తాను దేవుని చిత్తం అయితే. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆ గొప్ప పుస్తకం యోబు పుస్తకం సరిగా అర్థం చేసుకోవాలి అని అంటే దానికి పునాది ఏంటి? మరి ఆది కాండంకి మనం రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 22వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనం. అది లేకుండా ఉంటే యోబు గ్రంథం ఫుల్ పిక్చర్ మనకి రాదు. దిస్ ఇస్ జస్ట్ అన్ అపిటైజర్ ఫర్ ద బుక్ ఆఫ్ జోబ్. ఓకే, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి, అది వచ్చినప్పుడు నేను చెప్తాను. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏ వాక్య భాగం అన్న దేవుడు పని లేకుండా రాపించలేదండి. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏంటి అబ్రాహాం బీర్షిబాకు తిరిగి వచ్చాడు, ఈ కబర్ వచ్చింది, అరే దీంట్లో ఏం లాభం ఉంది, దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటి అని అంటే,
బైబిల్ ఉన్న వేరే భాగంలో ఉన్నాయి చూడండి. ఆదికాండం 26వ అధ్యాయం అన్నా, యోగ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, యోగ గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం. అది మనం సరిగా అర్థం చేసుకోవాలంటే దానికి పునాది ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ నేను ముగిస్తున్నాను. జస్ట్ నెక్స్ట్ 23వ అధ్యాయంతో కూడిన జస్ట్ అవుట్లైన్ మనం చూద్దాము. అన్ని డీస్తో కూడిన అవుట్లైన్. బ్రదర్, స్లైడ్ టైపోగ్రఫికల్ ఎర్రర్, చాప్టర్ 23 అని పెట్టండి దానికి. ఓకే, డీస్తో కూడిన సబ్ హెడింగ్ ఏమనంటే మొదటిగా డిపార్చర్ అంటే ఎవరు చనిపోతున్నారు అంటే సారమ చనిపోతున్నది. 3వ వచనం నుంచి 11వ వచనము డైలాగ్ అండ్ డెఫరెన్స్ అంటే అబ్రహాము అక్కడ ఉన్న కానానీల మధ్యన జరిగిన డైలాగ్ అంటే డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్ కాదు, డిస్కషన్స్. డెఫరెన్స్ అంటే రెస్పెక్ట్తో కూడిన మాటలు. ఇద్దరు, అబ్రహాము పలికిన మాటలు, కానానీయులు పలికిన మాటలు. దాని తర్వాత 12 నుంచి 18 డీల్ అండ్ డిగ్నిఫై అంటే ఏం ఒప్పందం చేసుకున్నారు, అబ్రహాము ఇంకా కానానీయులు ఏం ఒప్పందం చేసుకున్నారు, ఎంత డిగ్నిఫైడ్గా అబ్రహాం ప్రవర్తించాడు, అది మనం చూడాలి. ఎందుకంటే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? నేర్చుకున్న పాఠంలోని మన క్రైస్తవ జీవితంలో అమలు పరచాలి. తర్వాత 19 నుంచి 20 ఆయన ఏ భూమి కొంటున్నాడో దట్ రిమైన్స్ యాజ్ ద డొమైన్ ఫర్ ద ఇజ్రాయిట్స్. డొమైన్ అక్కడ కర్సర్ పెట్టి చూపించండి బ్రదర్. డొమైన్ అంటే అది సదాకాలము వాళ్ళ సొత్తు అయిపోయింది కానాన్ దేశంలో. సో ఫస్ట్ ఇస్ డిపార్చర్, సెకండ్ ఇస్ డైలాగ్ అండ్ డెఫరెన్స్, థర్డ్ ఇస్ డీల్ అండ్ డిగ్నిఫైడ్, ఫోర్త్ ఇస్ డొమైన్. అన్ని విషయాలు మనము వచ్చే వారము వివరంగా మనము ధ్యానించి పాఠాలు మనము నేర్చుకుందాం. నేను చిన్న ప్రార్థన చేసి బ్రదర్ విజయ్ గారికి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు సహోదరులు బ్రదర్ విజయ్ గారు అలాగే ఇజ్రాయెల్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి అనేకులు దీవించబడుతున్నారు తండ్రి. నేను కూడా ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము దేవుని ఆరాధించాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని మంచి ఉద్దేశంలతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరిని మీరు దీవించి ఉన్నారు, ఆశీర్వదించున్నారు, తృప్తిపరచున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిలిచబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.